నేడు మరోసారి కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు. తొలి రోజు కాన్ఫరెన్స్ లో పాల్గొని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు ఆయన. ఆఫీసులకే పరిమితమైతే వాస్తవాలు తెలియవు, గ్రౌండ్ లెవెల్లో పర్యటించాలని సూచించారు. ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత కలెక్టర్లేదేనని స్పష్టం చేశారు. లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ఇటు కొత్తగా నియమితులైన కలెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం. పాలన విషయంలో రూల్స్ మాత్రమే కాదు, మానవత్వంతో నడుచుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. పథకాల లబ్ధిదారులకు సాయం అందడంలో తలెత్తిన చిన్న చిన్న లోటుపాట్లను సరిదిద్దాలన్నారు. కేంద్రం 2047 వికసిత్ భారత్ ప్రణాళిక తయారు చేస్తుందని, మనం కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 రూపొందించామన్నారు. ఇది అధికారులందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ కావాలన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ ఇంజన్ గ్రోత్ ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు సీఎం. To Samikshemam empowerment, it is a continuous process. All collectors మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, రూల్స్ ప్రకారం లేకుంటే మీరు బ్యూరోక్రటిక్గా ఆలోచిస్తే ఎవ్రీథింగ్ విల్ బి వెరీ స్మూత్ ఆన్ పేపర్. హ్యూమన్ యాంగిల్లో ప్రజలతో మమేకమైతే మీకు చాలా వాస్తవాలు వస్తాయి. ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు గో టు ది ఫీల్డ్, ఇంటరాక్ట్ విత్ పీపుల్. ఏదైనా కానీ మన పాలసీ లోపాలు ఉంటే అమలు చేయడంలో దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ యూ హావ్ టు కరెక్ట్. సమర్థవంతమైన పాలనకు కలెక్టర్లు వెన్నుముక అని అభివర్ణించారు సీఎం చంద్రబాబు. ఒక జిల్లా రూపురేఖలను మార్చే ప్రధాన బాధ్యత కలెక్టర్లదే అన్నారు. చీటికి మాటికి మార్చను బాగా పనిచేస్తే ప్రోత్సహిస్తామన్నారు. అధికారులకు తన సంపూర్ణ మద్దతు ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇస్తూనే పనితీరు విషయంలో కఠినంగా వ్యవహరిస్తారని సీఎం క్లారిటీ ఇచ్చారు. ఇవన్నిట్లో మళ్ళీ కలెక్టర్స్ మీకు అందరికీ ఒకే మాట చెప్తున్నా, హిస్టారికల్ టైం, మీ లైఫ్ టైంలో కలెక్టర్స్ అనేది మీ జీవితంలో మర్చిపోలేనటువంటి క్యారియర్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ తర్వాత మీరు ఇంకో పొజిషన్ పోతారు కానీ ఏం చేశారనే దానిపైన మీకు జీవితాంతం గుర్తుంటుంది. మీరు చేసే పనుల వల్ల మీ జిల్లాలో ఒక పాజిటివ్ మెసేజ్ ఎప్పటికీ ఉంటుంది. ఫలాన్ని నేను చాలామంది చూశాను. నేను కూడా కలెక్టర్స్ని కానీ ఆఫీసర్స్ని కానీ చీటికి మాటికి మార్చను. మీరు అది గుర్తుపెట్టుకోండి. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ పర్ఫార్మింగ్ ఐ వోంట్ డిస్టర్బ్. ఇక్కడ తయారు చేసిన వాళ్ళు ఆర్బీఐకి వెళ్ళారు. ఇక్కడ తయారు చేసిన వాళ్ళు ఢిల్లీలో ఐటీ సెక్రటరీలు 3 సార్లు చూస్తే 3 వీళ్ళే. అప్పుడు ఐటీ అంటే తెలియనప్పుడు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే అక్కడ అయ్యే పరిస్థితికి వచ్చారు. సత్యనారాయణ, ఆ తర్వాత సహాని, అంతకుముందు చంద్రశేఖర్, 3 కూడా ఐటీ సెక్రటరీస్ ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే. మీరు స్పెషలైజ్ చేయగలిగితే దిస్ ఇస్ ఎ బెటర్ ఆపర్చునిటీ. సంక్షేమ హాస్టళ్లను కలెక్టర్లు తప్పనిసరిగా సందర్శించాలని ఆదేశించారు. అవసరమైతే రాత్రిపూట నిద్ర చేసి పరిస్థితులు మార్చాలన్నారు. జీఎస్టీ 2వ దశ సంస్కరణల ఫలాలు ప్రజలందరికీ అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు. దీనిపై నెలపాటు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్క షాపులో జిఎస్టీ రేట్ల యొక్క బెనిఫిట్ వాళ్ళకి రీచ్ కావాలి, బోర్డులు పెట్టాలి. నిన్నే ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. మీరు అది చేయాల్సిన అవసరం ఉంది. మేము కూడా అవేర్నెస్ కోసం ఒక 1 మంత్ ఒక ప్రోగ్రాం తీసుకుంటాం, అది కూడా చేస్తాం. దాని బెనిఫిట్ కామన్ మ్యాన్కి రావాల్సిన అవసరం ఉంది. దీన్ని ఈ యొక్క రిఫార్మ్ వల్ల కామన్ మ్యాన్కి బెనిఫిట్ 100% వస్తుంది. దానివల్ల గవర్నమెంట్కి ఏ విధంగా ఆదాయాలు ఫ్లక్చువేషన్స్ ఉంటాయో చూసుకొని మనం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. నేడు మరోసారి కలెక్టర్లతో అయితే సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. ఇటు తొలి రోజు కూడా కలెక్టర్లకైతే సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇక ఇవాళ జరగబోయే సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, మనం చూస్తున్నాం నిన్న కలెక్టర్లకైతే సీఎం చంద్రబాబు కొన్ని దిశానిర్దేశాలు చేశారు, ఎలా పని చేయాలి, ఏం చేయాలనే దానిపై. సో ఇవాళ మీటింగ్ లో ఏమేం చర్చించబోతున్నారు, డీటెయిల్స్ ఏంటి?
లో ప్రారంభం కాబోతుంది. నిన్న కొన్ని కీలక అంశాల మీద, రంగాల మీద చంద్రబాబు నాయుడు కలెక్టర్లకి దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ల ప్రాధాన్యత ఏ విధంగా ఉంది, ప్రభుత్వంలో వాళ్ళ పాత్ర ఏంటనే అంశాల మీద నిన్న చంద్రబాబు నాయుడు కీలకంగా కలెక్టర్లని దిశానిర్దేశం చేశారు. దాదాపు రాత్రి 8 గంటల వరకు మొదటి రోజు కలెక్టర్ సదస్సు జరిగింది. ఈ రోజు రెండో రోజు ఐటీ ఆదాయార్జన శాఖల మీద సమీక్ష చేయబోతున్నారు. కలెక్టర్లకి దిశానిర్దేశం కూడా చేయబోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి విషయంలో కలెక్టర్లకి దిశానిర్దేశం అయితే చంద్రబాబు చేయబోతూ ఉన్నారు. మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అంటే లంచ్ తర్వాత శాంతి భద్రతల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ చేయబోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి మొదటి రోజు కలెక్టర్ కాన్ఫరెన్స్లో వ్యవసాయ రంగంతో పాటు సేవా రంగాలు, ఇరిగేషన్, అదేవిధంగా మున్సిపల్ పంచాయతీ శాఖలకు సంబంధించి, అదేవిధంగా సంక్షేమ హాస్టల్స్ వాటి మీద ఎక్కువసేపు చర్చించారు. ముఖ్యంగా ఇరిగేషన్ సంబంధించిన విషయంలో గతంలో ఎన్నడూ లేదని విధంగా ఈ ఏడాది జూన్లోనే రైతులకి నీళ్లు అందించాం కాలువల ద్వారా, దాని ద్వారా నాట్లు వేయడం జరిగిందని చెప్పారు. రబీకి కూడా సిద్ధం చేసే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలి. ఈ సందర్భంగా వాళ్ళని కూడా అభినందిస్తున్నట్లు చెబుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ప్రస్తుతం నెలకొందని చెప్పాలి. పూర్తి స్థాయిలో ప్రస్తుతం కలెక్టర్లకు సంబంధించిన విషయంలో పూర్తిగా రైతులకి అండదండలుగా ఉండాలి. యూరియా విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. డోర్ డెలివరీ అవసరమైతే డోర్ డెలివరీ కూడా చేయాలని చంద్రబాబు కలెక్టర్ని ఆదేశించారు. అంతేకాదు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విషయంలో పంటలకు సంబంధించినటువంటి ఉల్లి కానీ, టమోటాలు కానీ ధరల హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు బ్యాలెన్స్ చేసే విషయంలో కలెక్టర్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు విమర్శలు చేయడానికి సిద్ధంగా ఉంటాయి కాబట్టి వాటిని తిప్పికొట్టే విధంగా కలెక్టర్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు చెప్పారు. ఇంకొకటి ముఖ్యమైనటువంటి లాజిస్టిక్ రంగం మీద కూడా నిన్న కలెక్టర్కి దాదాపు గంటన్నర పైగా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రతి 50 అడుగులకు ఒక పోర్టు, హార్బర్, అదేవిధంగా ప్రతి జిల్లాకి ఎయిర్పోర్టు అనేది ప్రభుత్వ కాన్సెప్ట్ ఉంది కాబట్టి దానికి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి భూములు కానీ, అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతుల విషయంలో కలెక్టర్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. అంతేకాదు పీపీపీ మోడ్లో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నామని చంద్రబాబు చెప్పారు. ప్రపంచం మొత్తం కూడా పీపీపీ మోడ్లోనే డెవలప్మెంట్ వైపు చూస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చే 5 ఏళ్లలో దాదాపు 3 లక్షల కోట్ల పీపీపీ ప్రాజెక్టులను సిద్ధం చేసేలాగా ప్రణాళికలు కలెక్టర్లు సిద్ధం చేయాలి. ప్రతి జిల్లాకి 15,000 కోట్ల పీపీపీ ప్రాజెక్టులను సిద్ధం చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేయడం జరిగింది. అంతేకాదు కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీల వ్యవహారంలో వైసీపీ చేస్తున్న ఆరోపణలపైన చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆరోపణలు చేస్తున్నారు కానీ కేవలం 5% మాత్రం, అంటే 10 కాలేజీలకి కేవలం 5% మాత్రమే నిధులు ఖర్చు పెట్టారు. దాన్ని పూర్తి చేయడానికి 4,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి పీపీపీ మోడ్లో వెళుతున్నాము. కాబట్టి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తాయి కానీ వాటిని పట్టించుకోవద్దు, కలెక్టర్లు మాత్రం పని మీదే దృష్టి పెట్టాలని చెప్పారు. కలెక్టర్లు ఎక్కువ కాలం ఒకే చోట పనిచేసే విధంగా అవకాశం కల్పిస్తాను, తద్వారా మంచి ఫలితాలు వస్తాయని చంద్రబాబు చెప్పడం జరిగింది. గతంలో అంటే 95-99లో తాను ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు అప్పుడు కలెక్టర్కి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చాను, కలెక్టర్లు పనిచేసి తన వద్ద పనిచేసిన కలెక్టర్లు జాతీయ స్థాయిలో అంటే కేంద్రంలో ఐటీ సెక్రటరీగా, రిజర్వ్ బ్యాంకు సంబంధించినటువంటి విషయంలో గవర్నర్లుగా, ఇలా అనేక ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కలెక్టర్లు ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కలెక్టర్లు సమన్వయంతో పనిచేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడంలో కలెక్టర్లు కీలక భూమిక పోషిస్తారని చంద్రబాబు చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మొదటి రోజు అయితే ప్రభుత్వానికి కావాల్సిన అంశాలన్నింటి కూడా చంద్రబాబు చెప్పారు. ఏం కావాలి, ప్రభుత్వం ఏం చేయబోతుంది, కలెక్టర్ల పాత్ర ఏంటనే అంశం మీద చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి 8 గంటల వరకు దిశానిర్దేశం చేశారు. అంతేకాదు కలెక్టర్లకు ఉన్నటువంటి అనుమానాలు, డౌట్లు కూడా అప్పుడే అడిగి తెలుసుకున్నారు. వాళ్ళ డౌట్లు కూడా క్లియర్ చేశారు. క్లియర్ చేయడంతో పాటు మీరు ఖచ్చితంగా పనిచేయండి, ఇది ఖచ్చితంగా పొలిటికల్ గవర్నెన్స్ కాబట్టి అన్ని అంశాలను ప్రాధాన్యత తీసుకుని పనిచేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అయితే దిశానిర్దేశం చేశారు. అంతేకాదు ఈ రోజు కూడా శాంతి భద్రత మీద కీలక సమీక్ష చేయబోతున్నారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ విషయంలో మొదటి నుంచి చంద్రబాబు చెప్తున్నారు, ఎవరు అధికార పార్టీ అయినా ఎవరైనా తప్పు చేస్తే ఉపేక్షించేది లేదు, చట్టపరంగా ముందుకు వెళ్తామని అటు డిప్యూటీ సీఎం చెప్తున్నారు, అదేవిధంగా సీఎం చెప్తున్నారు. కాబట్టి ఈ రోజు పోలీసు ఉన్నతాధికారులు కూడా కీలక దిశానిర్దేశం చేయబోతున్నారు. ఆల్రెడీ 13 జిల్లాలకి ఎస్పీలను మార్చిన నేపథ్యంలో జిల్లాలో శాంతి భద్రతల విషయంతో పాటు లా అండ్ ఆర్డర్ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశాల మీద ఈ రోజు రెండో రోజు పోలీసు ఉన్నతాధికారులకు దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. థ్యాంక్ యూ రాజేష్.